హలో ఎమిగోస్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరు కూడా సూపర్గా ఉన్నారనుకుంటున్నాను అండి. ఈరోజు నేను వచ్చేసాను తెలుగు అరోమాస్కి. అండ్ ఇది ఎక్కడ లొకేషన్ అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. యాక్చువల్గా నేను తెలుగు అరోమాస్కి కాకుండా వేరే రెస్టారెంట్కి ప్లాన్ ఉండే, బట్ నేను వెళ్తున్న దారిలో నాకు ఈ తెలుగు అరోమాస్ కనిపించి నేను వెంటనే స్టాప్ అయ్యాను అనమాట. యాంబియన్స్ అనేది నన్ను స్టాప్ అయ్యేలా చేసింది. చాలా ప్లెజెంట్గా ఉంది అండ్ వీళ్ళ రిప్రజెంటేషన్ వచ్చేటప్పటికి మనకి విలేజ్ స్టైల్ని చూపిస్తుంది అండ్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చిన్న రెస్టారెంట్ బట్ చాలా అంటే చాలా యూనిక్గా ఉంది. థీమ్ మాత్రం చాలా బాగుంది. అండ్ మనం పెద్ద పెద్ద రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఏంటి అంటే మనకి ఈ ఓపెన్ స్పేస్ అని మనకి చెట్లు అని ఇలా ఇవ్వరు, బట్ ఇక్కడ కూర్చొని తింటే ఎలా ఉంది అంటే ఒక పార్క్లో కూర్చుని తిని ఫీలింగ్ అయితే వచ్చింది. బ్రో ఇదైతే అస్సలు పెయిడ్ ప్రమోషన్ కాదు, జస్ట్ నేను వెళ్ళి తిని ఒక రివ్యూ అయితే ఇస్తున్నాను. అండ్ ఇలాంటి చిన్న రెస్టారెంట్స్లో ఏంటి అంటే మనం సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మెనూలోకి వెళ్తే మనకి చాలా లిమిటెడ్ వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇంత లిమిటెడ్ వెరైటీస్లో కూడా వీళ్ళు వెజ్ని నాన్ వెజ్ని ఇంక్లూడ్ చేశారనమాట. బట్ ఏంటి అంటే మనకి వెజ్లో స్టార్టర్స్ అనేవి అసలు చాలా తక్కువ ఉన్నాయి, ఒకటే ఉంది. అండ్ నాన్ వెజ్లో కూడా ఒక 3 స్టార్టర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ పలావ్ అండ్ బిర్యానీ, చికెన్ పకోడీ బాగా ఫేమస్ అనమాట. అండ్ ఇక్కడ ముందే పేమెంట్ ఉంటుంది మనం సెలెక్ట్ చేసుకున్న ఐటమ్స్ బట్టి. ఇక్కడ కూర్చొని తినే వాళ్ళకన్నా టేక్ అవేస్ ఎక్కువ ఉన్నాయి అండ్ ఆర్డర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. వీళ్ళకి జనాలని ఎంగేజ్ చేయడానికి ఎవరైనా ఏం చేస్తారు, మూవీస్ పెడతారు, బట్ వీళ్ళు మాత్రం వీళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అని చెప్పి మాత్రం పెడుతున్నారు. ఫైనల్గా నేను చెప్పిన ఆర్డర్ అయితే వచ్చేసింది. అసలు చికెన్ పకోడీ ఆసమ్ ఉంది అంతే, అసలు చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ మనం ఇచ్చిన ఆర్డర్ ఏంటి అంటే నల్లి గోస్ట్ చిట్టి ముత్యాల పలావ్ అనమాట. మన ఆర్డర్ని అయితే ఇలా వాళ్ళు సర్వ్ చేసిస్తున్నారు. చిట్టి ముత్యాల రైస్ ఒక గిన్నెడు పెట్టి దాని మీద మంచి నల్లి బొక్క పెట్టి దానికి కొంచెం గ్రేవీ వేసి దానికి కొంచెం అదేదో పప్పుచారులో ఉంటుంది, దానిపై నాకు తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి. నెక్స్ట్ రైతా. అసలు మన ఆంధ్రాలోకి ఫైనల్ టచ్ అసలు పెరుగు లేకపోతే అసలు మనసులా ఉండదు. ఇంకా దీనిలోకి మంచిగా ఆనియన్ లెమన్ వేసుకొని తింటే ఉంటుంది. ఫైనల్గా మన నల్లి గోస్ట్ బిర్యానీ లుక్ చూసారా? ఇంకా ప్లేట్ పట్టుకొని గబగబా వచ్చేసాను ఫస్ట్ టేస్ట్ చేయాలని చెప్పి. మంచి కండ ముక్క అనుకుంటే భలే ఉంది, జ్యూసీగా చూడ్డానికైతే అసలు ఎమ్మి ఎమ్మి. అండ్ ఈ రెండు వీళ్ళ స్పెషల్ అనమాట. మెనూలో అయితే నల్లి గోస్ట్ బిర్యానీ అండ్ పలావ్ అండ్ చికెన్ పకోడీ. నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అంటే చికెన్ పకోడీలో చికెన్ కన్నా జీడిపప్పు అండ్ కరివేపాకే చాలా ఎక్కువ ఉందన్నమాట. చాలా టేస్టీగా ఉంది, అన్ని పర్ఫెక్ట్గా సరిపోయి నాకైతే చాలా బాగా నచ్చింది. ఫైనల్గా నేను నల్లి బొక్క బిర్యానీని టేస్ట్ చేయబోతున్నాను అనమాట. అంటే నల్లి బొక్కల బిర్యానీ అంటే ఎందుకు అంత ఫేమస్ నాకు తెలియదు తెలంగాణలో, మీకు తెలిస్తే ఒకసారి అయితే కమెంట్ చేయండి, కమెంట్స్లో మాట్లాడుకుందాం. నేను బయట రెస్టారెంట్లో ఎప్పుడు మటన్ కర్రీ అనేది నేను ఆర్డర్ ఇవ్వను అనమాట. అలాంటిది ఇక్కడ నల్లి బొక్క ఇచ్చాను, ఫస్ట్ టైం తింటున్నాను నల్లి బొక్కల బిర్యానీ అనేది. ఎప్పుడు కీమా బిర్యానీ ఆర్డర్ చేస్తాను. మీరు నాన్ వెజ్ బాగా తింటారు, అందులో ఇంకా మటన్ అంటే పిచ్చి ఇష్టం ఉంటే ఖచ్చితంగా ఇక్కడైతే ఒకసారి ట్రై చేయాల్సిందే. వావ్ కీర్తి, ఇంత మంచి రెస్టారెంట్ చూపించావు అంటారు. నాకు ఈ నల్లి బొక్కల బిర్యానీ తింటున్నంత సేపు ఒక మూవీ అయితే గుర్తొచ్చింది. మీకేమన్నా గుర్తొచ్చిందా? ఒకవేళ గుర్తొస్తే కమెంట్ చేయండి ఏ మూవీ అని. ఎస్ అదే మీకు గుర్తొచ్చిన మూవీ కమెంట్ చేయండి. వామ్మో ప్లేట్ అంతా తినేస్తానా? అయ్ బాబోయ్, ఇంకో 5 కేజీలు పెరుగుతానే, ఎలా తగ్గించాలి? సర్లే తగ్గేద్దాం, మనకెంత చిటికలో పని. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఇలా బొక్కతో కష్టాలు పడే సీన్ ఏదైనా గుర్తొచ్చిందా మీకు? బ్రహ్మానందంది చూసారా? హోలు బ్రహ్మానందం గారి కన్నా టాలెంట్ బ్రహ్మానం. స్విగ్గీ అండ్ జొమాటో ఆర్డర్స్ కూడా వీళ్ళకి చాలా ఎక్కువ వస్తాయి అనమాట. మీరు కూడా మీకు కావాలి అంటే ఇంత దూరం రాకపోయినా మీరు స్విగ్గీ అండ్ జొమాటోలో ఆర్డర్ చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర దొరికే ఐటమ్స్ నేను చకచకా చెప్తాను, మీరు గబగబా వినేసేయండి. సోయా కీమా కర్రీ అండ్ గుత్తి వంకాయ కర్రీ, నెక్స్ట్ పనీర్ కర్రీ, నెక్స్ట్ నల్లి బొక్కల కర్రీ, నెక్స్ట్ చికెన్ ఫ్రై, నెక్స్ట్ ప్రాన్స్ ఫ్రై అండ్ చికెన్ ఫ్రైడ్ పీస్, చికెన్ జాయింట్స్ ఫ్రై, నెక్స్ట్ చిట్టి ముత్యాల పలావ్ అండ్ ఫైనల్గా బిర్యానీ లైక్ బగారా రైస్. ఫైనల్గా కడుపు నిండా తిన్న తర్వాత కాసేపు అంత కూర్చుంటే వెదర్ నాకు సూపర్గా అనిపించింది. ఫొటోస్కి కొన్ని పోజులు అయితే ఇచ్చాను, తీరా చూస్తే ఫొటోస్ కాదు అది వీడియో అయ్యింది. సరే కానీ నా వీడియోస్ చూస్తున్నారా? నా వీడియోస్ నచ్చుతున్నాయా? నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ మీ ఎంకరేజ్మెంట్, మీ సబ్స్క్రిప్షన్ అనేది ఒక ఎంకరేజ్మెంట్లా ఉంటుంది నాకు. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. తెలుగు అరోమాస్ లొకేషన్ వచ్చేటప్పటికి కోంపల్లి, హైదరాబాద్. అండ్ థ్యాంక్ యూ సో మచ్.